కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మనలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నిజానికి మనం కరెంట్ అంటుంటాం, పవర్ అంటుంటాం, ఎలక్ట్రిసిటీ అంటుంటాం. పోయింది అని చెప్పాలంటే ద పవర్ ఈజ్ అవుట్, ద ఎలక్ట్రిసిటీ ఈజ్ అవుట్ అని చెప్తాం. ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆఫ్, ద పవర్ ఈజ్ ఆఫ్, ద ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్, ద పవర్ వెంట్ ఆఫ్, ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్, దేర్ ఈజ్ ఎ పవర్ కట్. ఇలా అనేక రకాలైనటువంటి సెంటెన్సెస్తో మనం వీటిని చెప్తూ ఉంటాం. ఇందులో ఏది చెప్పినా కరెంటు పోయింది అనే అర్థం వస్తుంది. సపోజ్ కరెంట్ వచ్చింది అని ఎలా చెప్తాం? ద పవర్ ఇస్ బ్యాక్, ద ఎలక్ట్రిసిటీ ఇస్ బ్యాక్, ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్. ఇలా మనం చెప్తుంటాం. సో ఇప్పుడు ఇటువంటి మాటలు చెప్పడానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇంకా ఏమన్నా మీకు తెలిస్తే కింద కామెంట్స్లో ఇంకా ఎన్ని రకాలుగా చెప్పొచ్చో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.